బ్రో నాకు కాఫ్ జెనెటిక్స్ బాగా లేవు. అందుకే గ్రో అవ్వట్లేదు. నో యూ డోంట్ హ్యావ్ బ్యాడ్ జెనెటిక్స్. యూఆర్ జస్ట్ ట్రైనింగ్ ఇట్ రాంగ్. సో ఎలా ట్రైన్ చేయాలి? కాఫ్ మజిల్స్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. గ్యాస్ట్రాక్నీమియస్ అండ్ సోలియస్. సోలియస్ మోస్ట్‌లీ టైప్ 1 ఫైబర్స్. ట్రైన్ చేసినా చేయకపోయినా పెద్ద తేడా ఉండదు. సో లెట్స్ టాక్ అబౌట్ గ్యాస్ట్రాక్నీమియస్. లెట్స్ టాక్ అబౌట్ మిస్టేక్స్ ఫస్ట్. యూజింగ్ దిస్ మిషన్. ఈ మెషిన్ అసలు కాఫ్‌ని ట్రైన్ చేయదు. ఇది సోలియస్‌ని ట్రైన్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నీ బెండ్ అవుతుందో గ్యాస్ట్రాక్‌కి లెవరేజ్ పోతుంది. సో గ్యాస్ట్రాక్‌ని టార్గెట్ చేయాలంటే స్ట్రైట్ నీ ఉన్న మూవ్‌మెంట్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దీస్. అండ్ మిస్టేక్ నెంబర్ 2 లెవరేజెస్. కాఫ్‌కి బెస్ట్ లెవరేజ్ బాటమ్ హాఫ్‌లో ఉంటది. సో ఇక్కడి నుండి ఇక్కడి వరకు మాత్రమే ట్రైన్ చేయాలి. ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఇట్స్ అగైన్ సోలియస్. మిస్టేక్ నెంబర్ 3 పర్టికులర్‌గా కాఫ్‌కి మాత్రమే చాలా మంది లో వెయిట్ హై రెప్స్ చేస్తారు. ఆ బర్నింగ్ సెన్సేషన్స్ వచ్చే వరకు ట్రైన్ చేస్తారు. విచ్ ఈస్ రాంగ్ అగైన్. అన్ని మజిల్స్ లాగా నార్మల్ రెప్ రేంజ్‌లోనే ట్రైన్ చేయాలి. అండ్ మోడరేట్లీ హెవీ వెయిట్‌తోనే ట్రైన్ చేయాలి. ఐ రికమెండ్ 4 to 8 reps హెవీ అండ్ ప్రోగ్రెస్‌ని ట్రాక్ చేసుకోండి. అండ్ మిస్టేక్ నెంబర్ 4 ట్రైనింగ్ లాస్ట్ ఇన్ ద సెషన్. ఏదైనా మజిల్‌ని గ్రో చేయాలంటే యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఫస్ట్ ఇన్ ద సెషన్. ఎందుకంటే మోర్ ఎనర్జీ, మోర్ మోటివేటెడ్ రిక్రూట్మెంట్. సో మోర్ ఛాన్సెస్ ఫర్ గ్రోత్. చాలా మంది కాఫ్‌ని లాస్ట్‌లో ట్రైన్ చేస్తారు. అప్పటికి ఆల్రెడీ ఎనర్జీ డ్రైన్ అయిపోయి ఉంటది. సో ఎయిదర్ స్కిప్ అన్నా చేస్తారు. లేదంటే మాక్సిమం ఎఫర్ట్‌తో ట్రైన్ చేయరు. సో ఎలా గ్రో అవుద్ది మరి? హోప్ దిస్ హెల్ప్స్.